తెలంగాణలో ఫ్యూచర్ సిటీని నిర్మించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో అమరావతిని నిర్మించడానికి సీఎం చంద్రబాబు నాయకత్వంలో ప్రయత్నాలు సాగుతూనే ఉన్నాయి. రెండు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు గ్రాఫిక్స్ చూపిస్తున్నారు. తమ వాదనలను విధానాల్ని వినిపిస్తున్నారు. ఈ రెండు ప్రయత్నాలపై ప్రముఖ జర్నలిస్ట్ కోమినేని శ్రీనివాసరావు కామెంట్ ఇప్పుడు చూద్దాం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్లో కొత్తగా తలపెట్టిన ఫ్యూచర్ సిటీపై ఆశలు పెట్టుకుంటుంటే ఆయన గురువుగా భావించే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి నగర నిర్మాణంపై ఆశలు పెంచుకుంటున్నారు. ఈ రెండు కొత్త నగరాల ప్రతిపాదనలు పరిశీలిస్తే ఉన్నంతలో రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీ పరిస్థితి కొంత బెటర్ అనిపిస్తుంది. కొంతమంది ఫ్యూచర్ సిటీని ఫోర్ బ్రదర్స్ సిటీ అంటున్నారు. మీరంతా నాకు సోదరులే, మీ అందరి ప్రయోజనం కోసమే నేను దాన్ని డిజైన్ చేస్తున్నాను, ఇతరుల వ్యాఖ్యలను నేను పట్టించుకోను అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొద్ది రోజుల క్రితం రియల్ ఎస్టేట్ వ్యాపారులు బిల్డర్ల సమావేశంలో వ్యాఖ్యానించారు. ఈ అంశంపై ఒక ఆంగ్ల పత్రిక ఇచ్చిన హెడ్డింగ్ ఇలా ఉంది: ఐ ఆమ్ డిజైనింగ్ ఫ్యూచర్ సిటీ ఫర్ బెనిఫిట్ ఆఫ్ ఆల్ మై రియల్టర్ బ్రదర్స్ రేవంత్ అని ఇచ్చింది. అంటే దీని ప్రకారం హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ లావాదేవీలు పుంజుకోవడానికి రేవంత్ ప్రభుత్వం ఎన్ని కష్టాలు పడుతోందో అర్థం చేసుకోవచ్చు. రేవంత్ ధైర్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపార సోదరుల ప్రయోజనం కోసం కూడా ఫ్యూచర్ సిటీ అని చెప్పారు. అదే చంద్రబాబు నాయుడు అయితే అమరావతి ప్రాంత రైతుల ప్రయోజనాల కోసం అన్నట్లుగా బిల్డప్ ఇస్తుంటారు. దాన్ని ఒక రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుగానే అంతా పరిగణిస్తున్నారు. ప్రభుత్వం వేల కోట్ల అప్పులు తీసుకొచ్చి అక్కడ ఖర్చు చేస్తోంది. ఈ అప్పులను అభివృద్ధి చేసిన భూముల అమ్మకం ద్వారా తీర్చుతామని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. అయితే ప్రస్తుతం ఏమాత్రం వర్షం పడినా అదంతా ఒక తటాకంలా, ఒక నదిలా తలపిస్తున్న తీరు సహజంగానే పలు రకాల సందేహాలకు తావిస్తోంది. దీనిపై ఎవరైనా మాట్లాడితే వారి మీద కేసులు పెట్టి అణగదొక్కాలని చూడడం కొత్త ట్రెండ్. అదే టైంలో మంత్రి నారాయణ అక్కడ వరద ఏ రకంగా ఉందో చెప్పకనే చెప్పారు. అమరావతి నగరం ఎప్పటికి పూర్తవుతుంది, అందుకోసం ఎన్ని లక్షల కోట్ల వ్యయం చేయవలసి ఉంటుంది, అప్పుల భారం రాష్ట్ర ప్రజలందరిపై ఏ మేరకు పడే ప్రమాదం ఉంది అన్న చింత ఏపీలోని ఆలోచన పరుల్లో కనిపిస్తుంది. అమరావతికి సంబంధించి ఊహా చిత్రాలంటూ గ్రాఫిక్స్ ప్రదర్శించి ప్రజలను తన అనుకూల మీడియా ద్వారా టీడీపీ మభ్యపెట్టాలని యత్నిస్తే ఇప్పుడు ఫ్యూచర్ సిటీ ఊహా చిత్రాలను రేవంత్ ప్రభుత్వం ప్రచారంలోకి తేవడం విశేషం. ఫ్యూచర్ సిటీ నిర్మాణం కూడా అంత తేలిగ్గా కాకపోవచ్చు. ఎంత ఖర్చు అవుతుందన్న అంచనాలు తెలియవలసి ఉంది. అయినా ఇక్కడ భూస్వభావం, వరదల వంటి సమస్య లేకపోవడం, ఇప్పటికే అభివృద్ధి చెందిన హైదరాబాద్ చెంతనే ఈ ప్రాంతం ఉండడం కలిసి రావచ్చు. దానికి తోడు ఫార్మా సిటీ కోసం గతంలో కేసీఆర్ ప్రభుత్వం సమీకరించిన 14,000 ఎకరాల భూమి అదనపు అడ్వాంటేజ్ కావచ్చు. నిజానికి ఏ ప్రభుత్వం కూడా కొత్త నగరాలను నిర్మించలేదు. ప్రజలకు అవసరమైన సదుపాయాలను కల్పించి నగరాభివృద్ధికి దోహదపడతాయి. ఈ క్రమంలో నగరాభివృద్ధి సంస్థలు ఆయా చోట్ల భూములు సేకరించి కొత్త రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులను తయారు చేస్తుంటాయి. ఉదాహరణకు హైదరాబాద్లో హెచ్ఎండిఏ ప్రభుత్వ భూములు కొన్నింటిని తీసుకుని లేదా ప్రైవేటు భూములను సమీకరించి ఫ్లాట్లు వేసి వేలంపాటలు నిర్వహిస్తుంటుంది. ఇది గత కొన్ని దశాబ్దాలుగా ఉన్న అనుభవమే. కొన్ని ఇతర చోట్ల కూడా పరిశ్రమలు భూములు కొనుగోలు చేసుకుని యూనిట్లను పెట్టుకుంటాయి. ఇదంతా నిరంతరం జరిగే ఒక ప్రక్రియ. అయితే ఉమ్మడి ఏపీ విభజన తర్వాత చంద్రబాబు నాయుడు తానే కొత్త రాజధాని నగరం నిర్మిస్తానంటూ 33,000 ఎకరాల భూమిని సేకరించారు. మరో 20,000 ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటులో ఉంది. ప్రభుత్వ భూమిలో తమకు అవసరమైన కార్యాలయాల భవనాలు నిర్మించడం కాకుండా ఆయన వేల ఎకరాలను రైతుల నుంచి సమీకరించి వారికి అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇస్తామని ప్రతిపాదించారు. ప్రభుత్వం అన్ని సదుపాయాలతో ప్లాట్లు ఇస్తే బాగా రేట్లు వస్తాయని ఆశపడ్డ రైతులు తమ భూములను పూలింగ్ కింద ఇచ్చారు. కానీ ఇప్పటికీ 10 ఏళ్లు దాటిపోయినా వారికి ప్లాట్లు దక్కలేదు, వసతుల కల్పన జరగలేదు. పైగా మరో 44,000 ఎకరాల భూమిని అదనంగా సమీకరిస్తామని ఏపీ ప్రభుత్వం చెప్పడంపై రైతుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఈ 1,00,000 ఎకరాల భూమి ఎప్పటికీ అభివృద్ధి కావాలి, అక్కడకు ఏ తరహా పరిశ్రమలు ఎప్పటికి వస్తాయి, నవనగరాల పేరుతో గతంలో చేసిన హడావుడి ఇప్పుడు కూడా చేస్తారా లేదా, అమరావతిలో భూములు కొంటే కోట్ల రూపాయల లాభం వస్తుందని భావించి అనేక మంది పెట్టుబడి పెడితే రేట్లు పడిపోయి వారంతా అయోమయంలో చిక్కున్నారు. రైతులు తమకు ప్లాట్లు వస్తే అమ్ముకోవచ్చని అనుకుంటే దానికి పలు షరతులను అధికారులు పెడుతున్నారు. 1000 గజాలు 2,000 గజాల చొప్పున ప్లాట్లు వచ్చిన రైతులు అవి కాగితం మీదే ఉన్న వాటిని విభజించుకోవడానికి లేదన్న కండిషన్ రైతులను ఆందోళనకు గురి చేస్తోంది. పలువురు రైతులు తమకు ఈ కాగితాల ఆధారంగా అప్పులు పుట్టడం లేదని, భూములు అమ్ముదామనుకున్నా అవి ఎక్కడ ఉన్నాయో చూపెట్టలేకపోతున్నామని వాపోతున్నారు. అమరావతిలో రియల్ ఎస్టేట్ పుంజుకోవడం అంత తేలిగ్గాదని, చాలా సమయం పట్టవచ్చన్న అభిప్రాయం ఉంది. తాజాగా హైదరాబాద్లో కేపీహెచ్బీ కాలనీలో 7 ఎకరాల ప్లాట్ను గోద్రేజ్ కంపెనీ 500 కోట్ల పైచిలుకు
ధరకు కొనుగోలు చేయటం రేవంత్ ప్రభుత్వానికి ఒక సానుకూల అంశం. చంద్రబాబు రేవంత్లు అలవికాని హామీలిచ్చి వాటిని అమలు చేయలేక సతమతమవుతున్నారు. రికార్డు స్థాయిలో ఏపీ సర్కార్ అప్పులు చేస్తే తెలంగాణ ప్రభుత్వం కూడా అప్పుల ఊబిలో దిగుతోందన్న విమర్శలు ఉన్నాయి. ఈ స్థితిలో 2 కొత్త నగరాల నిర్మాణం వీరికి అవసరమా? ఇతర ప్రజా సమస్యలను పక్కన పెట్టి రియల్ ఎస్టేట్ కోసం ఇంత రిస్క్ అవసరమా అని ఎవరైనా అడిగితే ఎవరి వ్యూహం వారిదని తప్ప ఇంకేం చెప్పగలం?